దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయం. తరువాత యోధాసిన ప్రాకారపురములన్నిటి నందును సైన్యములను మూడో వాక్యంలోకి రమ్మ. మూడో వాక్యంలోకి యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు ప్రారంభ దినంలో నడిచిన మార్గమును నడుచుచు వాక్యం చక్కగా చదివారు. ఈ వాక్యాన్ని క్రమ పద్ధతిలో చదవండి. వాక్యం బాగా చదివారు. బైబిల్లో ఉన్న వాక్యం ఎవరు చదివింది? ఎవరు? ఎస్టేర్. వాక్యం క్రమ పద్ధతిలో చదవండి. మీకు అర్థమైతే వాక్యం క్రమ పద్ధతిలో చదవండి. చదివేశారు, మంచిది, తప్పులేదు, బాగా చదివారు. క్రమ పద్ధతిలో చదవండి. అమ్మా, వాక్యం క్రమ పద్ధతిలో చదవమన్నాను, ఉన్నది కాదు చదవాల్సింది. నేను చదువుతాను, చూడండి. మీ బైబిల్ తీసుకోండి. యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గముందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి శరీరాన్ని వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచిన కనుక యెహోవా అతనికి సహాయుడయ్యుండెను. అర్థమైందా? ఎప్పుడు సహాయుడై ఉన్నాడు దేవుడు? మీరు చెప్పాలి. ఎప్పుడు నీ హృదయంలో దేవుడు వస్తాడు? మళ్ళీ చదవండి, నేను చదివినట్టు చదవండి, మీకు అర్థమవుతుంది. యెహోషాపాతు తన తండ్రి దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గముందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి శరీరం వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచిన కనుక యెహోవా అతనికి సహాయుడై ఉండెను. దేవుడు నీకు సహాయుడిగా ఉండాలంటే ఏం చేయాలా? ఆ ఇశ్రాయేలు లోకస్తుల యొక్క కార్యములు పాల్గొనకూడదు, వారితో నువ్వు సహవాసం చేయకూడదు. నీ హృదయంలో ఆ సమస్త మాలిన్యాన్ని ఆయన రక్తంలో కడుక్కోవాలని. నీకు ఎప్పుడైతే అప్పుడు కడుక్కుంటావో ఆయనకి సహాయకుడిగా ఉంటాం. ఎక్కడ? ఆయన నీ హృదయంలోకి వస్తాడు. హృదయమును దేవుని ఆలోచించి ఆయన నీ హృదయంలోకి ఇద్దరు వస్తారు. ఎవరు వస్తారు? తండ్రి, కుమారుడు. వారితో పాటు ఎవరు వస్తారు? ఎక్కడుంది? ఆయన ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక తన ఆత్మను నీకు ముద్రగా వేసిన చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. సంచకరమును ముద్ర వేయబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నీకు ఆయన ముద్ర వేస్తారు. ఆయన ఆత్మను మనం ముద్ర వేసినప్పుడు ఆత్మ మన హృదయంలోకి వస్తుంది. ప్రియసోదరా, ఎప్పుడైతే ఆయన ఆత్మను మనం కలిగి ఉంటామో చూడండి, అది చేసేది దేవుడు, దాన్ని సిద్ధపరిచేది, ఆత్మను ముద్రించేది దేవుడు. అదే 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ వాక్యం చూడండి దయచేసి. అక్కడ ఉంటుంది, మనల్ని సిద్ధపరిచినవాడు దేవుడే. సిద్ధపరిచేది ఎవరు? దేవుడు. సిద్ధపరచబడటానికి ఏం చేయాలా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులనండి అంటే ఏమన్నాడు తెలుసునా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునేది ఎక్కడ? ఆయన రక్తంలో. ఆయన రక్తంలో కడుక్కోవాలంటే ఎలా చేయాలా? దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవించాలి. దేవుని వాక్యము ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, ఆ వాక్యమనే వెలుగులో, ఆ అద్దంలో మన జీవితాలు కనపడతాయి. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం కనపడతాయి. అప్పటి వరకు కనపడవు. కనుక ప్రియులారా, ఎందుకు కనపడవు? ఎందుకు కనపడతాయి? నువ్వు దేవుని యొద్దకు రాకముందు ఎందుకు కనపడవు అంటే, ఎందుకు కనపడవు? 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వాక్యం, ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితోనే ఉంటాయి. అర్థం ఏంటి? అందరు కళ్ళవా?
మీకు కళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుళ్ళెళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏంటి అందరు కళ్ళు ఉన్నాయా? అవునయ్యా, అందరు కళ్ళు ఉన్నాయా? అందరి కళ్ళు ఉంటే లోకస్వార్త 18వ అధ్యాయంలో దేవుని స్వరం విని, వాక్యం విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీకేం కావాలి ప్రభువా, నాకు కళ్ళు దయచేయన్నాడు. ఏముంది అతనికి? గుడ్డితనం. ఏంటా గుడ్డితనము? లోకంలో ఉన్న క్షేమమైపోయేదాన్ని అడుక్కునే స్వభావం. దాని కొరకు సమయం అంతా పోటు చేసుకునే సమయం. ఎక్కడ కూర్చున్నాడు? వీధిలో కూర్చుని అడుక్కుంటున్నాడు. నీవు నేను ఎక్కడున్నాం? లోకపాస్తుల్లో ఉన్నాం. అది కావాలి, ఇది కావాలి, సంపాదించుకోవాలి. ఏం కావాలి? సంపాదించుకోవాలి. ఓ మంచి ఏం కొనాలి? విమానం కొనాలి. విమానంలో వెళ్ళిపోవాలి అమెరికా. ఏం కోరికలు! అందుకనే ప్రయాసపడి డబ్బులు లేకపోయినా అప్పులు చేసినా బిల్డింగులు కట్టాలి. ఆ తర్వాత కూలిపోవాలా? అవునా? సహోదరుడా, అవసరం లేదు. నేను ఒకటే చెబుతున్నాను, ఈ లోకంలో ఏమున్నాను, ఈ లోకాన్ని నేను ఒక దినాన్ని విడిచిపెట్టాల్సిందే. నువ్వు విడిచిపెట్టినప్పుడు మహిమలో నీకు మంచి ఇల్లు ఉంది. ఆ ఇల్లు నువ్వు కట్టలేవు, నీ చేత కాదు. ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండగానే ఈ యొక్క శిథిలమైపోయి ఈ గుడారం మీద చేతి పని కాకుండా ఏర్పరచబడిన ఆ పరలోకం నుంచి ఉన్న ఆ మహిమ గుడారమును నువ్వు ధరించాలి. నువ్వు ధరించాలంటే మొదట నీవు దేవుని చేతిలో పెట్టుకుంటే ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలోకి వస్తూ ఆయన తండ్రి నీలోకి వస్తాడు. అప్పుడు నువ్వు ఆయన స్వభావంలోకి మారుతావు. క్రైస్తవుని యొక్క స్వభావం, క్రైస్తవుని క్రీస్తుని కలిగిన వాడు కానీ పేరు కాదు క్రైస్తవుడు. పేరు పెట్టుకుంటే ఏం ఫలితం? ఇంటికి పోగానే జగడాలు వస్తాయి. అత్తగారు ఒక మాట ఉంటుంది, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు ఒక మాట అంటారు. క్రైస్తవుడు నేను నోరు తెరవడే క్రీస్తు. ఆ గాయపరచబడిన పక్కకి వెళ్తే నువ్వు ఆ శిలువ మీదకి వెళ్తే నోరు తెరుస్తావా? నోరు తెరిచావా? ఎంతమంది నోరు తెరవనాడు? సాత్వికులు ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచించి, నేను చేతులు ఎత్తమన్నాం, అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా శరీరంలో ఉన్నాను, నేను బలహీనే. కానీ ప్రయాసపడుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి? ఆ మహిమ శరీరమును మనం ధరించాలి. ఈ శరీరం ఉండగా శరీరం మీద దాన్ని ధరించడం కాదు. ఈ శరీరం శిథిలం అయిపోయినప్పుడు ఈ గుడారంలోంచి ఈ ఆత్మ మహిమ శరీరంలోకి వెళ్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 వాక్యం చదవండి. సహోదరులారా, రక్త మాంసములు కనుక మనం ఈ శరీరం రక్త మాంసం ఈ శరీరము దేవుని రాజ్యాన్ని స్వరించుకోవాలి. కనుక మనం ఏం చేయాలి? దీని కొరకు మనం జీవించకూడదు. మనం దేని కొరకు జీవించాలి? మహిమ శరీరం కొరకు జీవించాలి. మహిమ శరీరం కొరకు జీవించాలంటే శత్రువు ఉన్నాడు కనుక వీడేం చేస్తాడు? ఎలా బతకాలి?